ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో వక్రించిన గ్రహాలని ఎలాగ మనం పరిశీలించాలి, వక్రించిన గ్రహాలు ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాయి, రాజయోగాలను వృద్ధి చేయడంలో ధనయోగం కావచ్చు, రాజయోగాలు కావచ్చు, శుభ ఫలితాలనిచ్చే యోగాలను వృద్ధి చేయడంలో వక్రించిన గ్రహాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయాల్ని తెలుసుకుందాము. ప్రధానంగా ఒక గ్రహం వక్రించినట్టయితే అది కొంత ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. అయితే అది కొంతవరకు మాత్రమే నిజము. ఎప్పుడు కూడా ఒక గ్రహం వక్రించినట్లయితే ఆ గ్రహం యొక్క బలం పెరుగుతుంది. కాబట్టి వక్రించిన గ్రహం కనుక ఒక యోగంలో ఉంటే ఆ యోగం మరింత బలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుభగ్రహాల కంటే కూడా పాపగ్రహాలు వక్రించడము అనేది చాలా చాలా మంచి అంశము. ఎప్పుడైతే పాపగ్రహాలు వక్రిస్తాయో అటువంటి పాపగ్రహాలు కనుక యోగంలో ఉండడము లేదా ఉపచయ స్థానంలో ఉండడము ఇటువంటి ప్లేస్మెంట్స్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు ఆ గ్రహాల యొక్క మహాదశలో. ఉదాహరణకి శని కానీ కుజుడు కానీ వక్రించినట్టయితే చాలా మంచి ఫలితాన్ని జాతకుడు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఆ గ్రహాల యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పాపగ్రహం రాజయోగాన్ని ఇస్తుందో ఆ రాజయోగం అనుభవిస్తున్నప్పుడు వచ్చేటువంటి అడ్డంకులన్నింటినీ కూడా దూరం చేసి జాతకుడికి విజయాన్ని అందించడము అనేది మ్యాలిఫిక్ ప్లానెట్స్ యొక్క లక్షణం. కాబట్టి ఈ ప్రాసెస్లో ఆ గ్రహం కనుక వక్రించినట్టయితే సమస్యలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకునేటువంటి ఒక చొరవ, ధైర్యము ఇవన్నీ ఇస్తూ ఆ జాతకుడిని విజయం వైపు నడిపిస్తాయి ఈ పాపగ్రహాలు. అయితే శుభగ్రహాలు కూడా యోగంలో ఉండి వక్రించినట్టయితే మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా పాపగ్రహాలు ఇచ్చినంత స్ట్రాంగ్ రిజల్ట్స్ని శుభగ్రహాలు ఇవ్వలేవు వక్రించినప్పుడు. అసలు ఏ యోగమైనా సరే పాపగ్రహాలు ఇచ్చినంత స్ట్రాంగ్గా శుభగ్రహాలు ఇప్పుడు కూడా ఒక యోగాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే పాపగ్రహాలు కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, అటువంటి ఒక చొచ్చుకుపోయే గుణము, డైనమిక్ నేచర్ ఇవన్నీ కలిగిస్తాయి జాతకుడికి తమ యోగాన్ని ఇచ్చేటువంటి సమయంలో. ఇక పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపచయ స్థానాల్లో కనుక పాపగ్రహాలు ఉండి వక్రించినట్టయితే ఉదాహరణకి 3, 6, 10, 11 ఈ హౌసెస్లో శని కనుక ఉన్నట్టయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు శని. అలాగే కుజుడు కూడా 3, 6, 10, 11 స్థానాల్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే 10వ ఇల్లు కేంద్ర స్థానం కూడా అయింది కాబట్టి ఆ 10 ఇంటిని మినహాయిస్తే 3, 6, 11 హౌసెస్లో 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్ ఈ హౌసెస్లో పాపగ్రహాలు వక్రించి ఉండడం అనేది ఆ జాతకుడికి చాలా మేలు చేసేటువంటి ఒక అంశము. అది ఆ గ్రహం యొక్క బలాన్ని పెంచుతుంది ఆ హౌసెస్లో ఉండి శుభ ఫలితాలని ఇవ్వడంలో. 3rd హౌస్లో శని విషయం కనుక తీసుకున్నట్టయితే అందులో 3rd హౌస్లో ఎగ్జాల్టే కనుక ఉన్నట్టయితే ఉదాహరణకి సింహలగ్నానికి 3వ శని ఉచ్చలో కనుక ఉన్నట్టయితే అటువంటి శని ఆ జాతకుడిని ఓన్ బిజినెస్ వైపుకి నడిపించి తనంతట తను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చాలా హైట్స్కి రీచ్ అవ్వడము, తను ఒక బ్రాండ్గా ఉండడము ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని అందిస్తాడు జాతకుడికి. అటువంటి శని కనుక వక్రించి 3rd హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే చాలామందికి ఒక అపోహ అనేది ఉంది, వక్రించిన గ్రహం కనుక ఉచ్చలో ఉంటే అది నీచలో ఉన్న ఫలితం ఇస్తుంది అని. కానీ అది నిజం కాదు. వక్రించిన ఫలం కనుక గ్రహం కనుక ఉచ్చలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది జాతకుడికి. ఈ విధంగా శని 3rd హౌస్లో ఉండి రెట్రోగ్రేడ్ అవ్వడం అనేది చాలా మంచి అంశము. అలాగే 6th హౌస్లో శని, ఇది కూడా జాతకుడికి ఉద్యోగంలో స్థిరత్వాన్ని, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ని, స్పోర్ట్స్ ఇటువంటి వాటిలో మంచి స్టెబిలిటీని, మంచి కెరియర్ని ఇవ్వడము ఇవన్నీ కూడా సూచించేటువంటి ఫలితాలు. అలాగే 11th హౌస్లో శని ప్లేస్మెంట్ అనేది చాలా చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్. 11th హౌస్లో ఎప్పుడైతే శని వక్రించి ఉంటాడో అటువంటి వారు సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడము, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కలిగి ఉండడము, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే 2-3 వ్యాపారాల నుంచి కూడా వీరికి ధనం అనేది వస్తూ ఉండడము, తనకి మేలుని చేసేటువంటి స్నేహితులు ఎప్పుడు చుట్టూ ఉండడము ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని శని అందిస్తాడు.
అలాగే కుజుడు కూడా 3, 6, 11 హౌసెస్లో చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. థర్డ్ హౌస్లో కుజుడు కూడా చొరవ ఇచ్చి మంచి డెసిషన్ మేకింగ్ పవర్ ఇచ్చి ఏ సమస్య వచ్చినా కానీ చాలా త్వరగా డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళడము, ధైర్య సాహసాలు, రిస్క్ టేకింగ్ నేచర్ ఇవన్నీ ఇచ్చే జాతకుడిని ఒక చిన్న వ్యాపారం సాధించినా కానీ చాలా పెద్ద స్థాయిలో ఎదగడానికి ఉపయోగపడతాడు కుజుడు థర్డ్ హౌస్లో. ఇటువంటి కుజుడు వక్రిస్తే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాడు. అలాగే 6th హౌస్లో కుజుడు డాక్టర్గా, సర్జన్గా రాణించడానికి, అలాగే స్పోర్ట్స్ రంగంలో బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ఇటువంటి వాటికి చాలా బాగా సహాయపడతాడు జాతకుడికి. ఇటువంటి కుజుడు వక్రించి 6th హౌస్లో ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి బలాన్ని సంతరించుకోవడానికి ఉపయోగపడేటువంటి అంశము. అలాగే 11th హౌస్లో కుజుడు కూడా శనిలాగే బిజినెస్ సక్సెస్ని, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఇచ్చేటువంటి అంశం. అటువంటి ప్లేస్మెంట్స్ కనుక్కున్నట్టయితే తప్పకుండా ఆ జాతకుడు చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంటాడు. ఎప్పుడైతే 11th హౌస్లో ప్లానెట్స్ ఉంటాయో, అది శుభగ్రహం కావచ్చు, పాపగ్రహం కావచ్చు, వ్యక్తికి తనకంటూ ఏవైతే కొన్ని డ్రీమ్స్ ఉంటాయో, కళలు ఉంటాయో, తనకి ఇష్టమైనటువంటి ఒక వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, కోరికలు కావచ్చు ఉంటాయో, అవన్నీ తీరడానికి హెల్ప్ చేసే హౌస్ 11th హౌస్. 11th హౌస్లో ఉన్న ప్లానెట్ యొక్క దశ కనుక నడుస్తున్నట్టయితే తన జీవితాశయాలు సిద్ధించడము, తన కళలన్నీ నెరవేరడము, చాలా తృప్తిగా, సంతృప్తిగా, సంతోషంగా ఉండడము, ఇవన్నీ కూడా 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ యొక్క దశలో జాతకుడు అనుభవిస్తాడు. ఇటువంటి 11th హౌస్లో పాపగ్రహాలు ఉన్నట్టయితే మరింత సంతోషాన్ని, తృప్తిని పొందుతాడు జాతకుడు ఆ గ్రహాల యొక్క మహాదశ రన్ అవుతున్నప్పుడు. అయితే ఉపచయ స్థానాల్లో శుభగ్రహాలు ఉండి స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడైతే శుభగ్రహాలు వక్రిస్తాయో ఆ జాతకుడు కొంతవరకు ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోవడంలో తడబడ్డము, కొంత డౌన్ఫాల్ అవ్వడము, ఇటువంటి కొంత ఇండికేషన్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శుభగ్రహాల కంటే కూడా పాపగ్రహాలు వక్రించడము అనేది చాలా చాలా మంచి అంశము జాతకంలో ఒక వ్యక్తికి. ఇక పాపగ్రహాలు కనుక వక్రించి ఎగ్జాల్టేషన్లో ఉంటాయి, అది కూడా చాలా మంచి ఫలితాన్ని జాతకుడికి అందిస్తుంది. క్లాసిక్ రాజయోగాలు కనుక తీసుకున్నట్టయితే ఉదాహరణకి శని ఇచ్చేటువంటి శశ మహాయోగము, కుజుడు ఇచ్చేటువంటి రుచక మహాపురుష యోగము, ఇటువంటి యోగాల్లో కనుక శని కానీ కుజుడు కానీ ఉండి వక్రించినట్టయితే తప్పకుండా ఆ యోగం యొక్క ఫలితాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా కొంత పోరాటము, స్ట్రగుల్ ఇచ్చి మరింత ఉన్నత స్థాయికి ఆ జాతకం తీసుకెళ్ళడానికి ఈ శని కావచ్చు, కుజుడు కావచ్చు వక్రించినప్పుడు జాతకుడికి హెల్ప్ చేస్తారు. అయితే శుభగ్రహాలు కనుక వక్రించి శుభస్థానాల్లో, కేంద్రంలో, కోణాల్లో కనుక ఉన్నట్టయితే కొంత ప్రాబ్లమ్స్ కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి శుభగ్రహాలు కూడా క్లాసిక్ పంచమహాపురుష యోగాలు కావచ్చు, గజకేసరి యోగం, ఇటువంటి యోగాల్లో ఉన్నా కానీ వక్రించినప్పుడు కొంత ఘర్షణ, స్ట్రగుల్, ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్ ఇస్తూ యోగాన్ని జాతకుడు అనుభవిస్తాడు. అయితే వాటిని తట్టుకునే ధైర్యం కోసం జాతకుడు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఈ పాపగ్రహాలు మాత్రం బై నేచర్ వాటి యొక్క స్వభావ రీత్యా కూడా జాతకుడికి ఎన్ని కష్టాలు వచ్చినా చొచ్చుకుపోయి విజయాన్ని అందుకోవడంలో జాతకుడికి హెల్ప్ చేస్తాయి. అయితే వక్రించిన పాపగ్రహాలు కావచ్చు, శుభగ్రహాలు కావచ్చు, తాము తీసుకున్న ఆధిపత్యాలు అలాగే నైసర్గిక స్వభావం ఏదైతే ఉందో దాని రీత్యా కొంతవరకు ఇబ్బందిని గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి శని కనుక వక్రించినట్టయితే ఉద్యోగంలో ఎంతో ఘర్షణ వైఖరి, ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సి రావడము, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవడము, అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండడము, ఇటువంటి కొంత పరిస్థితులను ఎదుర్కొంటూ వాటిని తట్టుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది వక్రించిన గ్రహం యొక్క దశ నడుస్తున్నట్టయితే. అలాగే కుజుడు విషయంలో చూసినట్టయితే కుజుడు ఎప్పుడైతే వక్రించి యోగాన్ని ఇస్తూ ఉంటాడో, ఉదాహరణకి వారు కొంత ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారు కావచ్చు, ఇటువంటి రంగాల్లో ఉన్నప్పుడు వారి యొక్క దూకుడు నేచర్ వల్ల కొన్ని వివాదాల్లో చిక్కుకోవడము, దాని నుంచి బయటపడడానికి కొంత శ్రమపడి మళ్ళీ నార్మల్ స్టేట్కి రావడము, ఇటువంటి కొంత అలజడి అనేది కలిగించడానికి అవకాశం ఉంటుంది వక్రించిన కుజుడు వల్ల. వక్రించిన కుజుడు ఎప్పుడూ కూడా చాలా బలాన్ని పొందుతాడు కాబట్టి ఇంపల్సివ్ డిసిషన్స్, అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని దూకుడుగా ముందుకెళ్ళడము, దానివల్ల ఇతరుల్ని ఇబ్బంది పెట్టడము, తాను కూడా వివాదాల్లో చిక్కుకోవడము, ఇటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్తాడు వక్రించినటువంటి కుజుడు.
ఇక వక్రించినటువంటి గురువుని కనుక చూసినట్టయితే, ఉదాహరణకు అటువంటి గురువు కనుక ఎడ్యుకేషన్ టైంలో ఉన్నట్టయితే చదువుకునే సమయంలో వారు కొంత తడబాటుకి లోనవ్వడము, సరిగ్గా చదవలేకపోవడము, కాన్సన్ట్రేషన్ అనేది కుదరకపోవడము, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మ్యారేజ్ రిలేటెడ్ హౌస్లో గురువు ఉండి వక్రించినట్టయితే మ్యారిటల్ రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్స్, కంపాటబిలిటీ అనేది ఇద్దరి మధ్య రావడానికి చాలా టైం తీసుకోవడము, ఇటువంటి సమస్యల్ని కలిగిస్తాడు. ముఖ్యంగా చెప్పుకోవలసిన బుధుడు గురించి. బుధుడు కనుక వక్రించినట్టయితే ఆ జాతకుడు వక్రించిన బుధుడు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఫినాన్షియల్ స్టేటస్ అనేది చాలా కుదుపుకు లోనవ్వడము, అప్పులు చేయాల్సి రావడము, రుణబాధలతో బాధపడుతుండడము, కుటుంబ కలహాలు, ఇటువంటి వాటితో ఎక్కువగా సతమతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వక్రించిన బుధుడు కనుక రాహుతో ఉన్నట్టయితే ముఖ్యంగా ఫినాన్షియల్ క్రైసిస్, రుణబాధలు, తీవ్రమైనటువంటి ఒత్తిడి, అలాగే తనకు తాహతుకు మించి ఎక్కువగా అప్పులు చేసి వాటిని తీర్చడానికి కష్టపడము, ఇటువంటి పరిస్థితుల్లోకి జాతకుడిని తీసుకెళ్తాడు. ఇక శుక్రుడు విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు ఎప్పుడైతే వక్రిస్తాడో మ్యారిటల్ హౌసెస్లో మ్యారేజ్ రిలేటెడ్ హౌసెస్తో సంబంధం కలిగి, అలాగే లవ్ రిలేటెడ్ హౌసెస్తో సంబంధం కలిగి శుక్రుడు ఉండి వక్రిస్తాడు. లవ్ ఇష్యూస్ రావడము, ప్రేమ వ్యవహారాలు పెళ్లి దాకా వెళ్ళలేకపోవడము, అది పెళ్లి దాకా వెళ్ళలేక మధ్యలోనే ఆగిపోవాల్సి రావడము, లేకపోతే ప్రేమించిన తర్వాత కూడా ఇద్దరి మధ్య అపార్థాలు వచ్చి విడిపోవడము, అలాగే మ్యారేజ్ అయిన తర్వాత తీవ్రమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రావడము, ఇటువంటి పరిస్థితులు కలిగిస్తాడు శుక్రుడు. అలాగే వారు చేస్తున్న వృత్తిలో కూడా ముఖ్యంగా వారు కనుక కళాకారులు అయినట్టయితే కొంత అపనిందనలు ఎదుర్కోవడము, ఎక్స్ట్రా మ్యారిటల్ కావచ్చు, ఇటువంటి రిలేషన్లు ఇరుక్కోవడము, లేదా మల్టిపుల్ అఫైర్స్ వల్ల బాధపడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు 7th హౌస్ 5th హౌస్లో రిలేషన్ కనుక కలిగి ఉన్నట్టయితే. కాబట్టి వక్రించిన గ్రహం ఎంత మంచి రిజల్ట్స్ని ప్రమోట్ చేసినా, బలోపేతం చేసినా కానీ కొంత సమస్యలు అనేది ఇస్తారు. కాబట్టి ఆ సమస్యలు ఇచ్చి దాన్ని తట్టుకుని నిలబడి ముందుకెళ్ళి విజయం సాధించడం అనేది ఎక్కువగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అంటే పాపగ్రహాలు ఇవ్వగలవు అటువంటి ఒక ధోరణిని. శుభగ్రహాలు ఆ జాతకుడికి ఇచ్చేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకునేటువంటి సామర్థ్యము ఆ జాతకుడికి ఉన్నా లేకపోయినా వాటి వల్ల ఎక్కువగా మానసిక సంఘర్షణ ఎదుర్కొంటూ నలిగిపోతూ ఉంటారు. ఈ శుభగ్రహాలు కనుక వక్రించి ఆ మహాదశ కనుక నడుస్తూ ఉన్నట్టయితే ఎంత రాజయోగంలో ఉన్నా కానీ. కాబట్టి వక్రించినప్పుడు పాపగ్రహం వక్రించడం అనేది చాలా చాలా సేఫ్. అది అటువంటి పాపగ్రహం వక్రించిన పాపగ్రహం యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు తప్పకుండా వారికి సక్సెస్ అనేది ఉంటుంది. యోగంలో కనుక ఉన్నట్టయితే శుభగ్రహం కంటే కూడా మెరుగైన ఫలితాలు పాపగ్రహాలు ఇస్తాయి యోగాన్ని ఇవ్వడంలో వక్రించినట్టయితే. అయితే ఆ గ్రహాలు తీసుకున్న ఆధిపత్యాలను బట్టి కూడా వక్రించిన ప్లానెట్ యొక్క రిజల్ట్స్ అనేవి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి 2nd హౌస్ లార్డ్ అయ్యి వక్రిస్తే ఫినాన్షియల్ స్టేటస్లో కొంత స్ట్రగుల్ అనేది ఉండడము, అప్స్ అండ్ డౌన్స్, ఫినాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. అలాగే 5th హౌస్ లార్డ్ కనుక వక్రించినట్టయితే సంతానం విషయంలో సమస్యలు, ఎడ్యుకేషన్ రంగంలో ఆ టైంలో కనుక ఎడ్యుకేషన్లో ఉన్నట్టయితే అందులో కొంత సమస్యలు, అనుకున్నంత మెరిట్ సాధించలేకపోవడము, ఇటువంటి సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక 7th హౌస్ లార్డ్ కనుక వక్రించినట్టయితే మ్యారిటల్ రిలేషన్స్లో కొంత డిస్టర్బెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 10th హౌస్ లార్డ్ కనుక వక్రించినట్టయితే కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్, పై అధికారుల నుంచి ఒత్తిడి, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడము, మానసికంగా ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అవ్వడము, ఇటువంటి రిజల్ట్స్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి 11th హౌస్ లార్డ్ కూడా వక్రించినట్టయితే స్నేహితుల మధ్య అపార్థాలు చోటు చేసుకోవడము, లవ్ అఫేర్స్లో కూడా అపార్థాలు చోటు చేసుకోవడము, ఇటువంటి కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని జాతకుడు అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ వక్రించిన గ్రహం ఎప్పుడూ కూడా పాపగ్రహం కనుక అయినట్టయితే చాలా మటుకు జాతకుడికి మేలునే కలిగిస్తుంది యోగంలో కనుక ఉన్నట్టయితే శుభగ్రహం కంటే కూడాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.